అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ ధర్మాల. సో ఈవేళ మనం ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005ని డీల్ చేయబోతున్నాం. దీన్నే మనం తెలుగులో గృహహింస నిరోధక చట్టం అని చెప్పి అంటాం. సో ఇందులో మనం స్టేట్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ స్పెసిఫిక్గా కొన్ని ఎంసీక్యూస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ అనేది అన్డౌటెడ్గా మనం చెప్పచ్చు ఒక విమెన్ డెవలప్ అవ్వకుండా చేసేదానికి ఒక అబ్స్టకల్ లాంటిది అనమాట. సో దానిని మనకి వియన్నా అకార్డ్ ఏదైతే 1994లో వచ్చిందో, అలానే బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ ఏదైతే మనకి 1995లో వచ్చిందో, ఈ రెండు కూడా దీనిని ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని అక్నాలెడ్జ్ చేశాయన్నమాట. అలానే మనకి యునైటెడ్ నేషన్స్ కమిటీ ఏదైతే ఉందో ఆన్ ద కన్వెన్షన్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్ అనమాట. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్, దీన్నే మనం స్పెసిఫిక్గా సిడో అంటాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కమిటీ అండ్ కన్వెన్షన్ లాంటిది అనమాట. సో ఇది చూస్తే అది కూడా దాని జనరల్ రికమెండేషన్ నెంబర్ 12లో ఏమని చెప్పింది అంటే, విమెన్ని స్టేట్ కాపాడాలి అగేన్స్ట్ వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ నుంచి విమెన్కి సేఫ్ గార్డ్స్ అనేవి ఒక స్టేట్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి చెప్పింది. మన ఇండియా కూడా ఆ కన్వెన్షన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ కమిటీకి సంబంధించిన సిడో కన్వెన్షన్, దీనికి ఒక సిగ్నేటరీ కాబట్టి దానిని అబైడ్ చేస్తూ మనకి ఈ లాని ఫోర్స్లోకి తేవడం అయితే జరిగింది. ఇది ఒక హ్యూమన్ రైట్స్ ఇష్యూ అనమాట ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది. ఇది మనకి 498A ఆఫ్ ఐపీసీలో కూడా చెప్పారు. సో అందులో వచ్చేసరికి క్రూయల్టీ ఉంటుంది కదా అగేన్స్ట్ మ్యారీడ్ విమెన్కి సంబంధించి, 498A డౌరీ డెత్ అలా సంబంధించి. సో దానికి రిలేట్ అయ్యి క్రూయల్టీ. సో అది 498Aతో పాటుగా ఐపీసీలో, అలానే మనకి ఆర్టికల్ 14, 15 అండ్ 21. 14 ఏమో రైట్ టు ఈక్వాలిటీ, 15 ఏమో రైట్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్, అలానే 21 ఏమో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ 3 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ప్రొహిబిట్ చేస్తున్నాయి అనమాట. అంటే లైక్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్ మనకి ఆర్టికల్ 15లో ఉంటుంది కదా. ఈ 3 ఏం చెప్తున్నాయంటే, డొమెస్టిక్ వైలెన్స్, విమెన్ని వైలెంట్గా ట్రీట్ చేయకూడదు, అది వాళ్ళ డెవలప్మెంట్కి ఒక హిండరెన్స్ లాంటిది. అలానే ఎవ్రీ విమెన్ హ్యాస్ అ రైట్ టు లీడ్ అ లైఫ్ ఈక్వల్ టు మెన్, అది కూడా డిస్క్రిమినేషన్ లేకుండా, ఓకే అని చెప్పి ఈ 3 ఆర్టికల్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ పార్ట్ నుంచి కూడా ఎంసీక్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డూ టేక్ నోటీస్. అయిపోతే మనం ఫస్ట్ ఎప్పుడు డెఫినేషన్స్తో స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్ అయిపోతే సెక్షన్ 2లో ఎప్పుడు డెఫినేషన్స్. సో ఇక్కడ సెక్షన్ 2 డెఫినేషన్స్ కూడా మనకి మెయిన్స్ ప్రాస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్ చూసుకుంటే, సో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ PWDVA ఏదైతే ఉందో 2005, ఇది మనకి హోల్ ఆఫ్ ఇండియాకి ఎక్స్టెండ్ అవుతుంది. అలానే ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి నోటిఫికేషన్ అఫీషియల్ గెజెట్లో చెప్తుంది ఏ రోజు ఇది ఫోర్స్లోకి వస్తుంది అని, విచ్ ఈజ్ సో అది మనకి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 26 అక్టోబర్ 2006లో ఫోర్స్లోకి వచ్చింది. సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది 26 అక్టోబర్, 26 10 మళ్ళీ 26 మధ్యలో 2 zeros ఫిల్ చేస్తే 2006 అది అయిపోతే. సెకండ్ సెక్షన్ విచ్ ఇస్ డెఫినేషన్స్, అందులో ఫస్ట్ది విచ్ ఇస్ 2 clause A అంటే అగ్రీవ్డ్ పర్సన్ కోసం డీల్ చేస్తుంది. సో అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఎవరైతే సఫర్ అవుతారో, ఎవరైతే బాధితురాలు అంటారు కదా, అలా ఎవరు అంటే జనరల్గా ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది విమెన్కి అగేన్స్ట్గా వైలెన్స్ని ప్రివెంట్ చేయడానికి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎనీ విమెన్ అనమాట. ఎవరైతే డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నారు లేదా ఉండేవారు అంటే ప్రస్తుతానికి ఉన్నారు, హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ అంటే ఉండేవారు అనమాట. ఒక డొమెస్టిక్ రిలేషన్లో ఎవరితోని, రెస్పాండెంట్తో అంటే ఎవరికి అగేన్స్ట్గా ఆమె ఒక ఎలిగేషన్ అనేది వేశారు. సో ఆయన నన్ను లైక్ నా మీద డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఆయన కమిట్ చేశారు అని చెప్తున్నాం. రెస్పాండెంట్ అంటారు ఆపోజిట్ పార్టీని. అంటే ఇవి అలెక్ట్ చేస్తున్నారు ఏంటి, రెస్పాండెంట్ అనేవాడు నన్ను డొమెస్టిక్ వైలెన్స్తో ట్రీట్ చేశాడు అని చెప్పి. సో అగ్రీడ్ పర్సన్ అంటే జనరల్గా విమెన్ అనమాట. ఎవరికి అగేన్స్ట్గా ఆమె కంప్లైంట్ చేస్తున్నారు, రెస్పాండెంట్కి అగేన్స్ట్గా ఆమె కంప్లైంట్ చేస్తున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ ఎలిగేషన్ అనేది వేస్తున్నారు. అయిపోతే 2 clause B చైల్డ్ అంటే ఎవరు, చైల్డ్ అంటే బిలో ద ఏజ్ ఆఫ్ 18 years. అలానే
ఇంక్లూడ్ అవుతారు ఎవరెవరు అడాప్ట్ చేసుకుంటే, అయితే దత్తత తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే స్టెప్ చైల్డ్, లేదంటే ఫాస్టర్ చైల్డ్. స్టెప్ చైల్డ్ అంటే లైక్ డైరెక్ట్గా ఆమెకు పుట్టిన వాళ్ళు కాదు, ఇన్ కేస్ వేరే హస్బెండ్ని ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఆయన చిల్డ్రన్ స్టెప్ చిల్డ్రన్ అంటారు. అలానే ఫాస్టర్ చిల్డ్రన్ అన్నా సరే ఆమె బర్త్ ఇవ్వలేదు కానీ ఆమె లైక్ ఆమె ఓన్ చిల్డ్రన్ లాగా పెంచారనమాట. సో ఫాస్టర్ చైల్డ్. సో వీళ్ళు కూడా అనమాట, అంటే దత్తత తీసుకోకుండా పెంచిన వాళ్ళు ఫాస్టర్ చైల్డ్. సో అయిపోతే కాంపెన్సేషన్ ఆర్డర్ వచ్చేసరికి మనకి 2Cలో డీల్ చేస్తుంది. ఈ కాంపెన్సేషన్ ఆర్డర్ కోసం తెలుసుకోవాలంటే సెక్షన్ 22లో చూసుకోండి అని చెప్పారు. అలానే 2 Clause Dలో కస్టడీ ఆర్డర్. కస్టడీ ఆర్డర్ వచ్చేసరికి సెక్షన్ 21. ఓకే, అయిపోతే 2 Clause E విచ్ ఇస్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. సో అక్కడ మనకి అగ్రీడ్ పర్సన్ కూడా ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ యాక్చువల్లీ. సో అది కూడా మీరు మెయిన్స్ కోసం బై హార్ట్ చేయాలి యాజ్ ఇట్ ఈజ్గా. అయిపోతే ఈ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే అదొక రిపోర్ట్ అనమాట. ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే అది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో, అంటే ఏ ఫామ్లో అయితే ప్రిపేర్ చేయాలని గవర్నమెంట్ చెప్తుందో ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ప్రిపేర్ చేస్తారు. అది కూడా కంప్లైంట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, ఇలా డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని అగ్రీడ్ పర్సన్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ బేసిస్ మీద ఈ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో ప్రిపేర్ అయితే చేస్తారు. సో అయిపోతే తర్వాత డొమెస్టిక్ రిలేషన్షిప్. సో డొమెస్టిక్ రిలేషన్షిప్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్, చాలాసార్లు మెయిన్స్లో అడగడం జరిగింది ఇది. సో ఇది 2 Clause Fలో డొమెస్టిక్ రిలేషన్షిప్. నేను ముందు లెక్చర్స్లో చెప్పినట్టే ఎప్పుడైనా ఒక డెఫినేషన్ని మెయిన్స్లో ప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చెప్పాలంటే లైక్ సెక్షన్ 2 Clause F ఆఫ్ ద PWDVA 2005 డిఫైన్డ్ డొమెస్టిక్ రిలేషన్షిప్ అండ్ ఇట్ రన్స్ యాజ్ ఫాలోస్ అని. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి అది రిలేషన్షిప్ అనమాట. ఈ డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే అదొక రిలేషన్షిప్ ఎవరి మధ్యన ఉంటుంది, 2 persons మధ్యన ఉంటుంది. బిట్వీన్ 2 persons వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు లేదంటే కలిసి ఉండేవారు. ఎలాగా అంటే ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో కలిసి ఉన్నారు లేదా లివ్ టుగెదర్, కలిసి నివసిస్తున్నారు ఒక షేర్డ్ హౌస్ హోల్డ్లో. షేర్డ్ హౌస్ హోల్డ్ డెఫినేషన్ మనకు తర్వాత వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. ఒక షేర్డ్ హౌస్ హోల్డ్ ఏదైతే వాళ్ళు షేర్ చేసుకునే ఒక హౌస్ హోల్డ్లో వాళ్ళు ఉన్నారు, అది కూడా వాళ్ళు ఎలా రిలేట్ అయ్యారు, లైక్ కాన్సాంగ్వినిటీ అంటే లైక్ మేనరికం ఆ టైప్లో, లేదంటే మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఆర్ రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ లేకుండా లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ వస్తున్నాయి కదా అలా, లేదంటే అడాప్షన్ దత్తత తీసుకున్నారు, లేదంటే వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా. ఓకే, ఇది మనకి 2 Clause F విచ్ ఇస్ డొమెస్టిక్ రిలేషన్షిప్. అయిపోతే 2 Clause G విచ్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్కి సేమ్ మీనింగ్ ఉంటుంది మనకి, ఏదైతే మనకి సెక్షన్ 3లో మనకి ఇన్ డెప్త్గా డొమెస్టిక్ వైలెన్స్ కోసం చెప్తారు. సో అక్కడ చెప్పినట్టే ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్పారు. అలానే 2 Clause Hలో డౌరీ. డౌరీ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్ ఉంటుంది మనకి. ఏదైతే 2 సెక్షన్ 2 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 1961, అందులో సెక్షన్ 2లో ఏదైతే మనకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారో అక్కడ సెక్షన్ 2లో సేమ్ అదే మీనింగ్ వస్తుంది డౌరీకి అని చెప్పారు. అయిపోతే 2 Clause I ఏంటి, మెజిస్ట్రేట్. మెజిస్ట్రేట్ అంటే ఎవరు, ఈ హోల్ యాక్ట్లో మనకి మెజిస్ట్రేట్ అంటే JMFC అలానే MM ఈ 2 తీసుకోవాలి మనం. సో JMFC అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్తో పాటుగా, లేదంటే అదొక మెట్రోపాలిటన్ ఏరియా అయితే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కానీ అనమాట. సో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఆ ఏరియాలో జ్యూరిస్డిక్షన్ తెలుసు కదా, అధికార పరిధి. సో అలా సో ఎవరైతే ఉన్నారో జ్యూరిస్డిక్షన్లో, అలానే ఎక్కడైతే CRPC ప్రకారం జ్యూరిస్డిక్షన్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అలానే ఎక్కడైతే వేరే అగ్రీడ్ పర్సన్ అనేవారు టెంపరీగా కానీ, లేదంటే రెస్పాండెంట్ అనేవారు రిసైడ్ అవుతున్నారు టెంపరీగా, లేదంటే ఎక్కడైతే డొమెస్టిక్ వైలెన్స్ అనేది టేక్ ప్లేస్ అయ్యిందో అక్కడ అనమాట. ఏంటి, అగ్రీడ్ పర్సన్ టెంపరీగా రిసైడ్ అవుతున్నారు, లేదంటే రెస్పాండెంట్ రిసైడ్ అవుతున్నారు, లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడ జరిగింది, అగ్రీడ్ పర్సన్ నివసిస్తున్న ప్లేస్లో, రెస్పాండెంట్ నివసిస్తున్న ప్లేస్లో డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కడైంది. అయిపోతే 2 Clause Jలో మెడికల్ ఫెసిలిటీ. మెడికల్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేస్తుందో ఇది మెడికల్ ఫెసిలిటీ అని చెప్పి, అది కూడా ఈ యాక్ట్ ప్రకారం అది మెడికల్ ఫెసిలిటీ అని మనకి అఫీషియల్ గెజెట్లో నోటిఫై చేస్తుంది పర్టికులర్ మెడికల్ ఫెసిలిటీ అని చెప్పి. సో దానిని మనం మెడికల్ ఫెసిలిటీ అంటాం. అలానే 2K
2K, K అంటే 1000 కదా, సో మనీ. సో అలానే ఇది మోనిటరీ రిలీఫ్. ఓకే, అలా 2K. సో మోనిటరీ రిలీఫ్కి వచ్చేసరికి అదొక కాంపెన్సేషన్ అని అనుకోవచ్చు. సో మెజిస్ట్రేట్ అనేవాళ్ళు ఆర్డర్ చేస్తారు. ఎవరిని ఆర్డర్ చేస్తారు అంటే రెస్పాండెంట్ని ఆర్డర్ చేస్తారు పే చేయమని మోనిటరీ రిలీఫ్ని. ఎవరికి? అగ్రీవ్డ్ పర్సన్కి. అది కూడా ఏ స్టేజ్ అయినా అవనియండి, అట్ ఎనీ స్టేజ్. ఒక అప్లికేషన్ని వింటున్నప్పుడు సో ఆయన ఒక రిలీఫ్ అనేది అడుగుతున్నారనమాట ఈ యాక్ట్ ప్రకారం. ఎందుకు అంటే టు మీట్ ద ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఏవైతే ఎక్స్పెన్సెస్ అవ్వాయో అగ్రీవ్డ్ పర్సన్కి, లేదంటే ఏదైతే లాసెస్ సఫర్ అయ్యారో అగ్రీవ్డ్ పర్సన్. ఎందుకు సఫర్ అయ్యారు అంటే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల సఫర్ అయ్యారనమాట ఆమె. సో ఆమె ఎనీ స్టేజ్లో లైక్ జడ్జి మెజిస్ట్రేట్ గారిని అడిగితే మౌంటరీ రిలీఫ్ అనేది కాంపెన్సేషన్ రూపంలో రెస్పాండెంట్ ఇచ్చేలాగా మెజిస్ట్రేట్ చేస్తారు. అయిపోతే 2 Clause L విచ్ ఇస్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ అయ్యిందో అలానే నోటిఫై చేశారనమాట. షల్ బి కన్స్ట్రూడ్, మనం అది అకార్డింగ్గా మనం తెలుసుకుంటాం. సో 2 Clause Mలో ప్రిస్క్రైబ్ చెప్పారు. ప్రిస్క్రైబ్డ్ అంటే ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ అండర్ దిస్ యాక్ట్. అలానే ప్రొటెక్షన్ ఆర్డర్ 2 Clause Nలో ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే ఒక ఆఫీసర్ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ అనేవాళ్ళు అపాయింట్ చేస్తారనమాట ఈ యాక్ట్కి అండర్ సెక్షన్ 8లో మనకి ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. సో అది అయిపోతే రెసిడెన్స్ ఆర్డర్. ఓకే, అది ప్రొటెక్షన్ ఆఫీసర్ అయితే. అయిపోతే ఓలో ప్రొటెక్షన్ ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది మనకి సెక్షన్ 18లో ఉంటుందన్నమాట. అలానే రెసిడెన్స్ ఆర్డర్ అది సెక్షన్ 19లో ఉంటుంది. 2 Clause Q రెస్పాండెంట్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట. సో ఇందులో ఏం చెప్పారంటే మీన్స్ ఎనీ అడల్ట్ మేల్ పర్సన్, అంటే ఇందాక అగ్రీడ్ పర్సన్ అంటే విమెన్నే అవుతుంది. అలానే రెస్పాండెంట్ అయితే ఎనీ అడల్ట్ మేల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన, అంటే ఒక మేల్ జెండర్ ఎవరైతే ఉంటున్నారో లేదంటే డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉండేవారో అగ్రీడ్ పర్సన్తో, అలానే ఎవరికి అగెయిన్స్ట్గా ఎవరికి వ్యతిరేకంగా అగ్రీడ్ పర్సన్ అనేవారు ఒక రిలీఫ్ కావాలి అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు కదా, సో అలా ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆయన. అలానే ఇందులో ఏం చెప్పారంటే అగ్రీవ్డ్ వైఫ్ కానీ లేదంటే ఫీమేల్ కానీ ఎవరైతే వైఫ్ ఉంటారో, ఎవరైతే అంటే డొమెస్టిక్ వైలెన్స్కి సఫర్ అయ్యారు ఆ వైఫ్ అనమాట, లేదంటే ఒక ఫీమేల్ మ్యారేజ్ చేసుకోలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, అది కూడా ఒక నేచర్ ఆఫ్ మ్యారేజ్ టైప్ రిలేషన్షిప్లో. సో వాళ్ళు కూడా కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. ఎవరికి అగేన్స్ట్గా అంటే ఈ అగ్రీవ్డ్ వైఫ్ అనే ఆవిడ రిలేటివ్ ఆఫ్ ద హస్బెండ్ అగేన్స్ట్గా, అలానే ఎవరైతే ఫీమేల్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ ఉన్నారో ఆమె మేల్ పార్ట్నర్కి అగేన్స్ట్గా కూడా కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. సో రిలేటివ్ ఆఫ్ ద హస్బెండ్ అంటే ఇందాక మనకి ఏం చెప్పారు, ఎనీ అడల్ట్ మేల్ పర్సన్ అని కదా చెప్పారు. సో ఇప్పుడు అగ్రీవ్డ్ వైఫ్ అగేన్స్ట్ హస్బెండ్ రిలేటివ్ అన్నారు కదా, ఇక్కడ హస్బెండ్ రిలేటివ్ అంటే ఓన్లీ మేల్సే కాదనమాట, ఫీమేల్స్ కూడా ఇంక్లూడ్ అవుతారు అని చెప్పి మనకి హిరోల్ పి హర్సోరా వర్సెస్ కుసుమ్ నరోత్తమ్ దాస్ హర్సోరా అండ్ అదర్స్ కేసులో చెప్పారు. ఏంటి అంటే ఇక్కడ రెస్పాండెంట్ అంటే ఓన్లీ అడల్ట్ మేల్ పర్సనే కాదు, ఫీమేల్ పర్సన్స్ని కూడా ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పి చెప్పారు. అయిపోతే 2 Clause Rలో విచ్ ఈస్ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ కోసం ఇన్డెప్త్గా మనం సెక్షన్ 10లో తెలుసుకుంటాం. సో అదొక ఎంటిటీ, అది రిజిస్టర్ అయింది అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 10, అంటే అదొక ఆర్గనైజేషన్ టైప్ అనమాట. అయిపోతే 2 Clause Sలో షేర్డ్ హౌస్ హోల్డ్. ఇందాకలా వచ్చిన డెఫినేషన్ విచ్ ఇస్ డొమెస్టిక్ రిలేషన్షిప్లో కదా నేను షేర్డ్ హౌస్ హోల్డ్ కోసం చెప్పాను, అది ఇప్పుడు ఇన్డెప్త్ తెలుస్తుంది మనకి. సో షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే అదొక హౌస్ హోల్డ్ అనమాట. ఎవరైతే పర్సన్ అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె నివసించేవారు, లేదంటే ఇంకేదైనా స్టేజ్లో నివసిస్తున్నారు అనుకోండి. సో అది కూడా ఒక డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆమె. ఆల్రెడీ డొమెస్టిక్ రిలేషన్ అంటే చూసాం కదా, కాన్సాంగ్వినిటీ, మ్యారేజ్, రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్, అడాప్షన్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా. సో అలా ఆమె డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నారు. అది కూడా సింగ్లీ ఆమె ఒకరే అయి ఉండొచ్చు, లేదా అలాంగ్ విత్ ద రెస్పాండెంట్, లేదంటే ఒక రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆమె మీద డొమెస్టిక్ వైలెన్స్ కమిట్ చేశారని ఆమె అలర్ట్ చేస్తున్నారో ఆయనతో కానీ ఆమె ఒక రిలేషన్షిప్లో ఆమె ఉన్నారనమాట. అలానే ఈ షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది ఏ హౌస్ హోల్డ్ని అంటే వెదర్ ఓన్డ్, వాళ్ళు ఓన్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు టెనెంటెడ్ అంటే వాళ్ళు రెంట్ కొంటున్నారనమాట. జాయింట్గా అగ్రీడ్ పర్సన్ రెస్పాండెంట్, లేదంటే ఓన్డ్ కానీ టెనెంటెడ్ కానీ.
ఈదర్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకున్నారు. దేని రెస్పెక్ట్లో అయితే అగ్రీడ్ పర్సన్ కానీ, లేదంటే రెస్పాండెంట్ కానీ, లేదంటే ఇద్దరు కానీ, సింగిల్గా లేదంటే జాయింట్గా ఇద్దరు కలిపి కానీ, సో ఆ షేర్డ్ హౌస్ హోల్డ్లో వాళ్ళకి ఏముంది, రైట్, టైటిల్, అలానే ఇంట్రెస్ట్, ఈక్విటీ, ఆర్టీఐ మనకు తెలుసు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అలా ఆర్టీఐ ఇక్కడ కూడా ఉంటుంది, ఆర్టీఐఈ. ఓకే, రైట్, టైటిల్, ఇంట్రెస్ట్ ఆర్ ఈక్విటీ ఉంది. అలానే అందులో ఇంక్లూడ్ చేస్తుంది సచ్ ఏ హౌస్ హోల్డ్. ఈ హౌస్ హోల్డ్ ఏంటి, ఇందులో అది జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ హోల్డ్ అనమాట. అందులోనే రెస్పాండెంట్ ఒక మెంబర్. ఆ హౌస్ హోల్డ్లో రెస్పాండెంట్కి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ రెస్పాండెంట్కి కానీ లేదంటే అగ్రీడ్ పర్సన్ కానీ ఆ షేర్డ్ హౌస్ హోల్డ్లో రైట్, టైటిల్, ఇంట్రెస్ట్ లేకపోయినా అది కూడా ఒక షేర్డ్ హౌస్ హోల్డ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో రెస్పాండెంట్ అనేవారు ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. సో ఈ 2 క్లాజెస్కి సంబంధించి మనకి ముందైతే ఎస్ఆర్ బాత్రా వర్సెస్ తరుణ్ బాత్రా అనే ఒక కేసు ఉండేదన్నమాట. అందులో ఏం చెప్పారు అంటే షేర్డ్ హౌస్ హోల్డ్ ఏదైతే ఉంటుందో ఒకవేళ అది రిలేటివ్స్కి సంబంధించింది అయితే అందులో వెళ్ళి రైట్ క్లెయిమ్ చేసే అధికారం అగ్రీవ్డ్ పర్సన్కి లేదు అని చెప్పారు. సో దానిని మళ్ళీ ఓవర్ రూల్ చేస్తూ మనకు వచ్చిన కేసే ఈ సతీష్ చంద్ర అహుజా వర్సెస్ నేహా అహుజా అనమాట. సో ఇందులో ఏం చెప్పారు అంటే ఎవరైతే వైఫ్ ఉంటారో ఆమె కూడా రైట్ ఎంటైటిల్ అవుతారు, ఆమె కూడా రైట్ ఉంటుంది రెసిడెన్స్ అడగడానికి ఒక షేర్డ్ హౌస్ హోల్డ్లో, ఈవెన్ అది ఒక రిలేటివ్కి సంబంధించిన షేర్డ్ హౌస్ హోల్డ్ అయినా సరే, అంటే రెస్పాండెంట్ రిలేటివ్కి సంబంధించిన షేర్డ్ హౌస్ హోల్డ్. సో ఇందులో అగ్రీడ్ వైఫ్కి రిసైడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అనడానికి లేదు అని ఈ సతీష్ చంద్ర అహుజా కేసులో అయితే మనకి చెప్పారు. సో ఇది 2 క్లాజెస్ షేర్డ్ హౌస్ హోల్డ్. ఇది కూడా పిన్ టు పిన్ ఈచ్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఒక 100 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేస్తే కానీ ప్రొఫిషియన్సీ అనేది ఈ డెఫినేషన్లో అయితే రాదు డెఫినెట్గా. ఎందుకంటే మీరు సబ్డివైడ్ చేసుకోవాలి ఈ డెఫినేషన్ని. అంటే లైక్ ఫస్ట్లో రెస్పాండెంట్ వరకు అనుకోండి, మళ్ళీ అండ్ ఇంక్లూడ్స్ అని సచ్ హౌస్ హోల్డ్ ఉందా, అక్కడి నుంచి మళ్ళీ అండ్ ఇంక్లూడ్స్ వచ్చే వరకు ఒక పారా కింద, మళ్ళీ అండ్ ఇంక్లూడ్స్ హౌస్ హోల్డ్ నుంచి టైటిల్ ఆర్టీఐ ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ అక్కడ వరకు ఒక పారాగ్రాఫ్ కింద, అలా 3 సబ్ డివిజన్స్ మీరు చేసుకుంటే ఈ డెఫినేషన్ని మాస్టర్ చేయడం చాలా ఈజీ అయిపోతాయి. 2 clause T విచ్ ఇస్ షెల్టర్ హోమ్. షెల్టర్ హోమ్ అంటే ఏంటి, షెల్టర్ హోమ్ అంటే సో ఏదైనా షెల్టర్ హోమ్ అనమాట. సో అది మనకి షెల్టర్ హోమ్ అని ఎవరు నోటిఫై చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ అనేవారు నోటిఫై చేస్తారు షెల్టర్ హోమ్ అని చెప్పి. ఈ పర్పస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ పర్పస్కి సంబంధించి. సో మనం రిమైనింగ్ సెక్షన్స్లో ఫర్దర్ కమింగ్ సెక్షన్స్లో మనం చూస్తాం షెల్టర్ హోమ్ ఏ విధంగా మనకి అగ్రీడ్ పర్సన్కి షెల్టర్ ఇస్తుంది అని చెప్పి. అందుకే ఆ పర్పస్కి సంబంధించి గవర్నమెంట్ నోటిఫై చేస్తుందన్నమాట ఇది షెల్టర్ హోము అని చెప్పి. సో అక్కడ అగ్రీడ్ పర్సన్కి రెసిడెన్స్ లేనేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు అక్కడ వెళ్ళి ఆమె షెల్టర్ అయితే తీసుకోవచ్చు ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ నుంచి అనమాట. సో ఇది సెక్షన్ 2T. ఇక్కడతో మనకి డెఫినేషన్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు సెక్షన్ 3 విచ్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. సో చెప్తున్నాను కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ యాక్ట్ అనమాట. ఈ మధ్యన డెఫినేషన్స్ మీద కొంచెం ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చారు. సో ఈ క్వశ్చన్, ఈ డెఫినేషన్ విచ్ ఈజ్ సెక్షన్ 3కి సంబంధించి ఇది రీసెంట్గా మనకి JCJ 2025 క్రిమినల్ పేపర్లో అయితే అడగడం జరిగింది. అండ్ దట్ టు ఫార్మ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అబ్యూస్ కూడా అడిగారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఒక సమ్ షార్ట్ కింద అడిగారు అని ఐ కాంట్ మెమరైజ్ నౌ. కానీ మొత్తంగా ఈ సెక్షన్ 3లో ఈ పేజ్ బేరాక్లో ఏదైతే పేజ్ ఉందో ఈ హోల్ పేజ్ అంతా రాసేలా అయితే అడిగారు. 2 బల్కి అని చెప్పచ్చు. సో సెక్షన్ 3, ఈ సెక్షన్ 3కి వచ్చేసరికి ఈ యాక్ట్ యొక్క పర్పస్కి, సో ఇక్కడ మనకు వచ్చేసరికి యాక్ట్ ఆపోజిట్ ఏంటి, ఒమిషన్. ఓకే, ఎనీ యాక్ట్ ఒమిషన్. సో దాన్ని కమిషన్ చేశారు. సో దానికి సంబంధించి కండక్ట్
ఓకే, కండక్ట్. యాక్ట్, ఒమిషన్, కమిషన్, కండక్ట్ ఎవరిది? రెస్పాండెంట్ది. సో రెస్పాండెంట్ యొక్క యాక్ట్, ఒమిషను, కమిషను, కండక్ట్ ఇవన్నీ కలిపి డొమెస్టిక్ వైలెన్స్ అనేది అవుతుంది. ఎప్పుడు అంటే ఇన్ కేస్ ఇట్ ఏం చేసింది? హార్మ్ చేసింది, ఇంజూర్ చేసింది, ఎండేంజర్ చేసింది. దేనిని? హెల్త్, సేఫ్టీ, లైఫ్, లింబ్, వెల్బీయింగ్ని. ఎవరిది? అది కూడా అలా మెంటల్ కానీ ఫిజికల్ కానీ. ఇక్కడ ఒక చిన్న అక్రోనిమ్ చెప్తాను చూడండి. హాయ్ అనమాట, విచ్ ఇస్ హార్మ్, ఇంజూర్స్. ఓకే, హెచ్ఐ హాయ్. హార్మ్స్, ఇంజూర్స్, ఎండేంజర్స్ కూడా సో హెచ్ఐఈ హాయ్ అనమాట. అయిపోతే హ్యాజిల్ డబ్ల్యూ అని గుర్తెట్టుకోండి. అంటే హెల్త్, సేఫ్టీ, హ్యాజిల్ కదా, ఎల్ఎల్, లైఫ్, లింబ్, అలాగే వెల్బీయింగ్. తర్వాత ఎంపీని గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ మెంటల్ ఆర్ ఫిజికల్. ఎవరిది? ఆఫ్ ద అగ్రీడ్ పర్సన్ అనమాట. లేదంటే చేసే అవకాశం ఉంది ఆర్ టెన్స్ టు డూ సో. ఎలా చేస్తారు అంటే అందులో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే కాజింగ్ ఫిజికల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, వర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ ఎకానమిక్ అబ్యూస్. ఈ 4 టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ అనేవి ఈ ఫస్ట్ క్లాజ్ ఏలో చెప్పడం జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ అబ్యూస్ అంటే ఈ 4 మళ్ళీ మనకి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు, ఇవన్నీ మనం రాయాలి. అయిపోతే నెక్స్ట్ దానికి సంబంధించి హాయ్ అనమాట. అంటే H2IE అంటే హెరాసెస్, హార్మ్స్, ఇంజూర్స్, ఎండేంజర్స్ ముందులానే. సో ఈసారి ఎవరిని ఎండేంజర్ చేస్తున్నారు, ఎవరికి హార్మ్ చేస్తున్నారు, ఎవరికి ఇంజూర్ చేస్తున్నారు అంటే మళ్ళీ అగ్రీడ్ పర్సన్కి. ఎందుకు అంటే విత్ ఎ వ్యూ, ఆయనకు ఒక వ్యూ ఉంది. ఏమని? ఆమెని కోర్స్ చేయాలి, ఆమెని బలవంత పెట్టాలి. ఎందుకు? లేదంటే ఇంకెవరైనా పర్సన్ ఎవరైతే ఆమెకి రిలేట్ అయ్యి ఉన్నారో. ఓకే, ఎందుకు ఆమెకి బలవంత పెడుతున్నారు? ఎందుకు అదర్ మెంబర్స్ ఎవరైతే ఆమెకి రిలేట్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు అంటే టు మీట్ అన్లాఫుల్ డిమాండ్ ఫర్ డౌరీ. అంటే కట్నం కోసం వేధిస్తున్నారనమాట. ఆ అన్లాఫుల్ డిమాండ్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆమెని లేదంటే ఆమెకి రిలేట్ అయిన పర్సన్స్ని బలవంతం పెడుతున్నారు. ఓకే, లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోవడానికి, లేదంటే ఒక వాల్యుయబుల్ సెక్యూరిటీని ఎక్వైర్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. లేదంటే హ్యాస్ ద ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ ఉంది ఏంటి? థ్రెటన్ చేయడానికి, అంటే లైక్ బెదిరించడానికి. ఎవరిని? అగ్రీడ్ పర్సన్ని కానీ మళ్ళీ సేమ్ ఇంకెవరైనా పర్సన్ ఆమెకి రిలేట్ అయి ఉన్నారు. ఓకే, అది కూడా బైని కండక్ట్. కండక్ట్ ఎక్కడ మెన్షన్ చేశారంటే క్లాజ్ ఏలో కానీ లేదంటే క్లాజ్ బిలో కానీ మెన్షన్ చేశారు. లేదంటే అదర్వైజ్ ఇంజూర్ చేశారు, లేదంటే హార్మ్ చేశారు. సో ఫస్ట్ అంతా మనం గుర్తుంది కదా, హాయ్ చెప్పుకున్నాం, HIE. ఓకే, ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తున్నాం, హెచ్ఐని IH చేసాం. సో ఇంజూర్ ఫస్ట్ వచ్చింది, తర్వాత హార్మ్ తర్వాత వచ్చింది. సో అదర్వైజ్ ఇంజూర్స్ ఆర్ కాజెస్ హార్మ్. అది కూడా ఇందాకలో MP చెప్పాం కదా ఫస్ట్ క్లాజ్ ఏలో, విచ్ ఇస్ మెంటల్ ఆర్ ఫిజికల్ అని. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తున్నాం, విచ్ ఇస్ PM అంటే ఫిజికల్ ఆర్ మెంటల్. ఎవరికి? టు ద అగ్రీడ్ పర్సన్. సో ఇట్స్ ద ఈజీ వే టు రిమెంబర్ ద డెఫినేషన్ అనమాట. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ప్రజెంట్ చేయాలి డెఫినేషన్ పార్ట్ వరకు. సో నేనైతే ఈ యాక్రోనిమ్స్ ద్వారా గుర్తుపెట్టుకున్నాను. సో వేరియేషన్ ఉండకూడదు కాబట్టి ఓన్గా అయితే రాసేయచ్చు, బట్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలంటే ఈ యాక్రోనిమ్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. అయిపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇందాకలే చెప్పినట్టు ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, వర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ ఎకానమిక్ అబ్యూస్ అని 4 టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది విచ్ ఇస్ ఫిజికల్ అబ్యూస్. ఫిజికల్ అబ్యూస్ అంటే ఏంటి అంటే ఇందాక స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, ఏమని? యాక్ట్, ఒమిషన్, కమిషన్, కండక్ట్ అని. సో అందులో ఫస్ట్ది యాక్ట్ తీసుకోండి, అలానే లాస్ట్ది కండక్ట్ తీసుకుంటే సో ఈ ఫిజికల్ అబ్యూస్ అంటే మీన్స్ ఎనీ యాక్ట్ కానీ లేదంటే కండక్ట్ కానీ అది సచ్చే నేచర్లో ఉంటుంది. అది ఏ నేచర్లో ఉంటుంది అంటే సో అది ఏం కాజ్ చేస్తుంది? మనకి BP తెస్తుంది, అంటే బాడీలీ పెయిన్ తెస్తుంది. ఓకే, లేదా హార్మ్ తెస్తుంది, HD తెస్తుంది, అంటే హార్మ్, డేంజర్ ఉంది లైఫ్కి, లింబ్కి, లేదంటే హెల్త్కి. లేదంటే అది ఇంపైర్ చేస్తుంది. ఏంటి ఇంపైర్ చేస్తుంది? హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. లేదా డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అగ్రీడ్ పర్సన్ని అది డెవలప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది ఫిజికల్ అబ్యూస్ అనేది. సో అందులో ఇంక్లూడ్ చేస్తుంది అండ్ ఇంక్లూడ్స్. సో ఈ ఫిజికల్ అబ్యూస్లో ఏంటి ఇంక్లూడ్ అవుతుంది అంటే అసాల్ట్. మనకు తెలుసు కదా, అసాల్ట్ IPCలో ఉంటుంది, సెక్షన్ 350, 351లో. 351లో అసాల్ట్ ఉంటుంది, 350లో క్రిమినల్ ఫోర్స్ ఉంటుంది. ఆ రెండు కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో 351లో ఉన్న అసాల్ట్,
క్రిమినల్ ఇంటిమిడేషన్ మనకి 503లో ఉంటుంది కదా. సో 503లో క్రిమినల్ ఇంటిమిడేషన్, అలానే క్రిమినల్ ఫోర్స్ ఇందాక చెప్పాను కదా 350, 351 రెండు ఉంటాయని. సో ఈ ఫిజికల్ అబ్యూస్లో అసాల్ట్ ఉంటుంది, క్రిమినల్ ఫోర్స్ ఉంటుంది, క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా ఉంటుంది. సో ఇవి ఫిజికల్ అబ్యూస్కి వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి సెక్షువల్ అబ్యూస్. సెక్షువల్ అబ్యూస్లో ఏంటి అంటే ఇందాకలా యాక్ట్ కండక్ట్ అనుకున్నాం కదా, అందులో యాక్ట్ తీసేస్తే ఓన్లీ కండక్ట్ అనమాట. సో సెక్షువల్ అబ్యూస్లో ఇంక్లూడ్స్ ఎనీ కండక్ట్. అది ఎలా ఉంటుంది అంటే ఒక సెక్షువల్ నేచర్లో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అబ్యూస్ చేస్తుంది, అంటే తిట్టడం, అలా హ్యూమిలియేట్ చేస్తుంది, అంటే లైక్ ఆమెని లైక్ ఆమె క్యారెక్టర్ని ఎఫెక్ట్ చేసేలాగా హ్యూమిలియేషన్ అనమాట, హ్యూమిలియేషన్ అయ్యేలా చేస్తుంది, డిగ్రేడ్ చేస్తుంది. ఆమెకున్న ఇంటిగ్రిటీ ఏదైతే, ఆమెకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయేలాగా, ఆమె లైక్ ఒక హీనమైన స్థితిలో ఉండేలా ఆమె ఫీల్ అయ్యేలాగా డిగ్రేడ్, ఆమె క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయొచ్చు, అలా డిగ్రేడ్ చేస్తున్నారు. లేదంటే వైలేట్ చేస్తున్నారు, ఆమెకున్న డిగ్నిటీ ఏదైతే, ఒక విమెన్కి డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఆ డిగ్నిటీని వైలేట్ చేసేలా చేస్తున్నారు. అది సెక్షువల్ అబ్యూస్. అలానే వర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్. సో వర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్కి వచ్చేసరికి మనకి, సో అది ఏం చేస్తుందంటే ఇన్సల్ట్ చేయడం, రెడిక్యూల్ చేయడం, రెడిక్యూల్గా అంటే కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు, రెడిక్యూల్ చేస్తున్నారు, ఇన్సల్టింగ్ వర్డ్స్తో ఇది చేస్తున్నారు, ఆమె ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి నసకడం, అలాంటి పనులను చేస్తున్నారు. మళ్ళీ ఇందాకలానే హ్యూమిలియేట్ చేస్తున్నారు. హ్యూమిలియేట్ అంటే ఆమెకున్న వాల్యూ లేకుండా డిగ్రేడ్ చేసి మాట్లాడడం, అలా నేమ్ కాలింగ్ అంటే లైక్ ఇవి అబ్యూజివ్ వర్డ్స్ వాడడం, వేరే వేరే పేర్లు పెట్టి పిలవడం, ఆమెకి ఇష్టం లేని పేర్లు, లైక్ తిట్లు అనుకోండి అలా. లేదంటే ఇన్సల్ట్ చేస్తున్నారు, మళ్ళీ రెడిక్యూల్ చేస్తున్నారు. అది కూడా ఎందుకు అంటే చిల్డ్రన్ లేరని, లేదంటే స్పెసిఫిక్గా మేల్ చిల్డ్రన్ లేరు అని చెప్పి. అలానే రిపీటెడ్ థ్రెట్స్, రిపీటెడ్గా బెదిరిస్తున్నారు, థ్రెట్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఫిజికల్ పెయిన్ అనేది కాజ్ చేస్తాను, ఆ పర్సన్కి అవి ఉండొచ్చు, లేదంటే ఆమెకి ఎవరైతే రిలేట్ అవుతారో, ఆమెకి ఎవరైతే ఒక పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ పేరెంట్స్ అవ్వనివ్వండి, కజిన్స్ అవ్వనివ్వండి, సిబ్లింగ్స్ అవ్వనివ్వండి, అలాంటి వాళ్ళకి ఫిజికల్ పెయిన్ కాజ్ చేస్తాను అని చెప్పి బెదిరించడం అనమాట. సో ఇవన్నీ కలిపి మనకి వర్బల్ అండ్ ఎమోషనల్ అబ్యూస్లోకి వస్తాయి. ఈ టూ అయిపోతే ఎకానమిక్ అబ్యూస్. సో ఎకానమిక్ అబ్యూస్ వచ్చేసరికి డిప్రైవ్ చేస్తారు. ఓకే, ఆమెకి ఎకానమిక్ కానీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ ఇవ్వకుండా ఆమెని ఆ సిచ్యువేషన్లో ఆమెకి అవి ప్రొవైడ్ చేయకుండా, ఆమెకి ఆ రిసోర్సెస్ అవైలబిలిటీ లేకుండా ఆమెని వేరుగా పెట్టడం అనమాట, డిప్రైవ్ చేస్తారు. అలానే దేనికైతే ఆ పర్సన్, అగ్రీడ్ పర్సన్ అనేవారు ఎంటైటిల్ అవుతారు. ఎలాగంటే బై కస్టమ్ ద్వారా అవ్వనివ్వండి, లేదంటే ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ అవ్వనివ్వండి, వీటి ద్వారా ఆమె వాటికి ఎంటైటిల్ అయితే అవుతారనమాట. కానీ ఆయన అవి ఆమెకి ఇవ్వకుండా ఆమెని డిప్రైవ్ చేస్తున్నారు. సో అది కూడా ఆమెకి అవుట్ ఆఫ్ నెసెసిటీ, అవి అవసరం అనమాట, నెసెసిటీ. ఎందుకంటే ఆమెతో పాటుగా ఆమె చిల్డ్రన్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో అలాంటి రిసోర్సెస్ లేకపోతే ఆమె ఎలా మెయింటైన్ చేసుకుంటారు? అవ్వదు కదా, బికాజ్ షీ ఈజ్ నాట్ వర్కింగ్. ఇన్ కేస్ వర్కింగ్ అయినా సరే ఆమెకి వచ్చిన శాలరీ సరిపోవట్లేదు, ఆమె ఎంటైటిల్ అవుతారు ఒక కష్టంలో. ఎందుకంటే లైక్ హస్బెండే మెయింటైన్ చేయాలి, ఆ టైంలో ఎకానమిక్ రిసోర్సెస్ ఇవ్వకపోతే ఎలా మెయింటైన్ చేసుకుంటారు? సో అది. అలానే అగ్రీడ్ పర్సన్ ఎవరు రిక్వైర్ చేస్తున్నారు, అవసరం ఆమెకి, ఆమె పిల్లలకి అవసరం. లేదంటే ఆమెకు స్త్రీధన ఉంది, స్త్రీధన్ ప్రాపర్టీ, లైక్ పేరెంట్స్ ఇచ్చింది అవ్వనివ్వండి, లేదంటే రిలేటివ్స్ ఇచ్చింది ఆమె పెళ్ళి అప్పుడు, లేదంటే ఒక ప్రిస్క్రిప్షన్ అప్పుడు, లేదంటే ఆమె ఓన్ స్కిల్ ఎగ్జర్ట్ చేసి వచ్చింది. ఇవన్నీ స్త్రీధన్ ప్రాపర్టీ అని మనం ఆల్రెడీ హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 14లో తెలుసుకున్నాం కదా. సో అలా. సో ఆ స్త్రీధన్ ప్రాపర్టీ ఒకవేళ ఆమె జాయింట్గా హస్బెండ్తో హెల్ప్ చేస్తున్నారు, లేదంటే ఆమె సపరేట్గా హెల్ప్ చేస్తున్నారు, అగ్రీడ్ పర్సన్ ఓన్ చేస్తున్నారు, లేదంటే ఆమెకి ఎలాంటి పేమెంట్స్ చేయట్లేదు, లేదంటే రెంట్, ఒకవేళ వాళ్ళకి ఓన్ హౌస్ లేకపోతే రెంటల్ అమౌంట్ ఉంటుంది కదా, అది కూడా పే చేయట్లేదు, షేర్డ్ హౌస్ హోల్డ్కి రెంటల్, అలానే మెయింటెనెన్స్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి మనకి ఎకానమిక్ అబ్యూస్లోకి అయితే వస్తాయి. అయిపోతే తర్వాత డిస్పోజల్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్. సో ఏవైతే హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయో వాటిని డిస్పోజ్ చేయడం అంటే వేరే వేరే ఖర్చులు ఉంటాయి కదా మనకి ఒక హౌస్ హోల్డ్లో ఉంటే. సో వాటిని డిస్పోజ్ చేయాలంటే మనకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలానే ఎలినేషన్ ఆఫ్ అసెట్స్ అనేవి చేస్తున్నారు. అసెట్స్ అంటే ఆస్తులు, ఎలినేట్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళకి
మార్చేయడం అంటే సేల్ చేయడం ద్వారానో లేదంటే గిఫ్ట్ ద్వారానో మొత్తానికి ఎలాగో ఎలినేట్ చేస్తున్నారు. అవి మూవబుల్ అయి ఉండొచ్చు, లేదంటే ఇమ్మూవబుల్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ ఏవైతే అంటే హౌస్ హోల్డ్కి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్పోజ్ చేసేస్తున్నారు, అంటే అమ్మేయడం లేదంటే ఎలినేషన్ చేయడం అసెట్స్ని. అవి మూవబుల్ అయి ఉండొచ్చు, ఇమ్మూవబుల్ కూడా అయి ఉండొచ్చు. అలానే వాల్యుయబుల్స్ అంటే ఏవైతే లైక్ గోల్డ్ అవ్వనివ్వండి, ఏమైనా ఆర్నమెంట్స్ అలా ఏవైతే వాల్యూ ఉంటాయో ఆ వాల్యుయబుల్స్, లేదంటే షేర్స్ కంపెనీలో ఉంటాయిగా షేర్స్, సెక్యూరిటీస్, బాండ్స్, ఇలా ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీని ఎందులో అయితే అగ్రీడ్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదంటే ఆమె ఎంటైటిల్ అవుతారు, ఆమెకి రైట్ ఉంటుంది యూజ్ చేసుకోవడానికి అనమాట. డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి హస్బెండ్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్లో వైఫ్ కూడా రైట్ ఉంటుంది కాబట్టి అలా ఆమె ఎంటైటిల్ అవుతారు యూజ్ చేయడానికి. లేదంటే ఆమె రీజనబుల్గా రిక్వైర్ చేస్తారనమాట అగ్రీడ్ పర్సన్ కానీ లేదంటే చిల్డ్రన్ కానీ. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ముందులోనే స్త్రీధన్ లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీ జాయింట్లీ కానీ సపరేట్గా కానీ వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారు. అయిపోతే ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిట్ చేస్తున్నారు లేదా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. కంటిన్యూస్ యాక్సెస్ లేకుండా ఏంటి దేనికి, రిసోర్సెస్కి. ఇందాక చెప్పాను ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫెసిలిటీస్ అని చెప్పి, అలా రిసోర్సెస్కి లేకుండా లేదంటే ఆమెకి ఫెసిలిటీస్ కావాలి, ఆ ఫెసిలిటీస్కి ఆమెకి యాక్సెస్ లేకుండా చేసి అగ్రీడ్ పర్సన్కి యూజ్ చేయకుండా ఎంజాయ్ చేయకుండా ఏవైతే హౌస్ హోల్డ్లో ఉన్నవి లేకుండా చేయడం. అలానే యాక్సెస్ కూడా షేర్డ్ హౌస్ హోల్డ్కి ఇవ్వట్లేదు. అంటే ఆమె అందులో ఉండడానికనో లేదంటే వెళ్ళడానికనో యాక్సెస్ ఇవ్వట్లేదు. డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉంటే జనరల్గా షేర్డ్ హౌస్ హోల్డ్లో యాక్సెస్ ఉంటుంది. సో అలాంటి యాక్సెస్ లేకుండా ఆమెకి ప్రివెంట్ చేస్తున్నారు అనమాట, ప్రొహిబిట్ చేస్తున్నారు. సో అది అయిపోతే ఈ సెక్షన్కి సంబంధించి ఈ యాక్ట్ ఒమిషన్ కమిషన్ కండక్ట్ ఏదైతే ఉందో రెస్పాండెంట్ది అది డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుందా రావట్లేదా ఈ సెక్షన్ ప్రకారం అని తేల్చి చెప్పడానికి మనం ఓవరాల్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్ అంటే కంప్లీట్గా ఏంటి ఫ్యాక్ట్స్, సో ఏ సర్కమ్స్టెన్సెస్లో ఆయన ఎలా చేశాడు లేదంటే ఏ సర్కమ్స్టెన్సెస్లో ఏ సిచ్యువేషన్లో ఆమె ఎలా చేశారు అనేవి ఓవరాల్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అనేవి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే వాటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే అప్పుడే మనం డిసైడ్ చేస్తామన్నమాట డొమెస్టిక్ వైలెన్స్ అయ్యిందా లేదా అనే ఇష్యూని అని మనకి ఎక్స్ప్లెనేషన్లో చెప్పారు. ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే MCQస్లో అడిగారు అండ్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పటి వరకు మనం 3 యాక్ట్స్ కంప్లీట్ చేసాం కదా, ఇది 4th యాక్ట్. మీరు ఏ యాక్ట్స్ ఇప్పటి వరకు కంప్లీట్ చేశారో డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.